అది ఏది సమస్య లేదు. ఒక్క సమస్య నాకు ఈ ఎంఆర్ ఆఫీసు ఎండాక్స్మెంట్ నాకు తొందర ఆర్డీఓ సారు విచారణ కూడా పూర్తి అయిపోయింది. 2 నెలలు అయిపోయింది. మీకు టైటిల్ రేట్ పాస్బుక్ ఇచ్చేస్తామని చెప్పి 2 నెలలు అయిపోయింది. విచారణ కూడా గ్రౌండ్ రిపోర్ట్ వస్తేనే ఇస్తానన్నాడు. ఎంటర్ అయిపోండి నన్ను 5 ఏళ్ళకి నన్ను ఫెయిల్ అయిపోయింది ఇక్కడ అది కనపరచడం లేదు. గ్రౌండ్ రిపోర్ట్ సర్వే రిపోర్ట్ కరెక్ట్గా ఇవ్వడం లేదు. వస్తే నాకు పాస్బుక్ అయిపోయింది. నువ్వు కోర్టు పో కోర్టు నేను ఎందుకు పోయేది ఆడ ఫైనల్ నేను డైరెక్ట్గా మా చోటు చేసి అన్నాడు సార్ కలిస్తే ఆయన కలెక్టర్ గారు మార్చి 3వ తేదీ గ్రౌండ్ రిపోర్ట్ వాస్తవం లేదు తీసి పంపించమన్నాడు. భూమికి రికార్డు పెట్టుకుని నుంచి 6 లక్షల నుంచి ఈ రోజు వరకు ఎన్ని నెలలు ఆ చరిత్ర అంతా రాయాలంటే ఒకరోజు 2 రోజులు ఎంక్వైరీ సరిపోతా, ఒకరోజు 2 రోజుల్లో రికార్డు వెరిఫికేషన్ చేసేదానికి సాధ్యమా? లేదు ఒక 10 రోజులు సాధ్యాలు ఉన్నాయా? పనులు చేసుకుంటాం. ఒక పని కాదు నీ ఒక్క పని. మాది ఐరాల మండలము, ముదిగొల్ల రెవెన్యూ గ్రామం, పందిగుట్టూరు విలేజ్. మాకు ఒక సర్వే నెంబర్లో డాక్యుమెంట్ 2 ఎకరాలు ఉండింది. పట్టాదారు పాస్బుక్లో 30 సెంట్లు ఎక్కింది. అది కట్టమంటారు, దున్నుకునే నేల కాదు, రాయి రప్పగా ఉండింది. మా పెద్దవాళ్ళకి తెలియదు, పాస్బుక్ ఎక్కించుకోలేదు. అవి ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మా పొలంలోకి వచ్చినప్పుడు నాకు తెలిసింది మన పొలంలోకి వస్తాను. కానీ డాక్యుమెంట్ల గురించి పత్రాల గురించి నాకు తెలియదు. అప్పుడు నుంచి పోరాడుతున్నాను. మా చూడే చంద్రబాబు నాయుడు గారు గంగా నెల్లూరు సార్ ఆడికి వచ్చినాడు. సార్ కారు కట్టంగానే పోయినా డైరెక్ట్గా ఆయన వాళ్ళ సీసీ గారు చెప్పి కలెక్టర్ గారు డైరెక్ట్గా ఎంఆర్ఓ గారు చెప్పినారు గ్రౌండ్ రిపోర్ట్ పంపించమని. సరిగ్గా పంపించలేదు. మళ్ళీ కట్టిన చలన మళ్ళీ మొన్న 2వ తేదీ జరిగింది. ఇంకా రిపోర్ట్ పంపించలేదు. సమస్య పరిష్కరించేసినవని వచ్చేసింది. మా సమస్య అంతా వీళ్ళతోనే ఆడ గ్రౌండ్ లెవెల్లో సర్వేర్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చి అడ్డం పడిపోతారు. ట్రైనింగ్ కలెక్టర్ కూడా వచ్చి పంపించినారు సార్ ఒకసారి. అప్పుడు కూడా రిపోర్ట్ సక్రంగా రావడం లేదు. 6వ అప్పీల్ కంప్లీట్ అయిపోయింది, విచారణ పూర్తి అయిపోయింది. సారు గ్రౌండ్ రిపోర్ట్ వస్తే నీకు పట్టాదారు పాస్బుక్ మంజూరు చేస్తామని చెప్పి మన సోమవారం కూడా అగ్రిమెంట్ వెళ్ళిపోతే ఆర్డీఓ సార్ చెప్పినాడు. ఈ సర్వేయర్లు వీళ్ళు చేయడం లేదు, వీళ్ళు వెనక్కి తొక్కుతున్నారు. సక్రంగా చేయడం లేదు. వీళ్ళు వచ్చి ఆడ చీట్ చేస్తున్నారు, వీళ్ళు అడ్డం పడుతున్నారు. వీళ్ళు రాకూడదు, వీళ్ళకి నోటీసులు లేవు. రెడ్డమ్మ పెద్ద లవకుమారు మాకు దూర బంధువులు, దగ్గర బంధువులేం కాదు. ఆల్రెడీ భూ సమస్య గురించి ఆల్రెడీ ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అమ్మేసినారు. కబ్జాలు వెళ్ళారు, అమ్మేసినారు. అమ్మిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ వీళ్ళే వస్తున్నారు ఆడ డిస్టర్బ్ చేసేదానికి.